గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి అనంటే కిందున్న నెంబర్లకి కాల్ చేయండి. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? సో వెరికోస్ వెయిన్స్ అంటే ఇది ఒక వాస్క్యులర్ ప్రాబ్లం, అంటే రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లము. నరాలకి సంబంధించిన ప్రాబ్లం కాదు, సిరలు అనాలి దీన్ని. సిరలకి సంబంధించిన ప్రాబ్లం అంటే చెడు రక్తము పాదం నుంచి గుండెకి తీసుకెళ్లే దారి ఏదైతే ఉంటుందో దాన్ని సిరలు అంటారు. సో బేసికల్లీ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే కాళ్ళల్లో కనుక సిరలు అనాటమీ చూస్తే ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, ఇంగ్లీష్లో వెయిన్స్ అంటాం. దానికి హెల్ప్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి రెండు యాక్సెసరీ వెయిన్స్ ఉంటుంది. ముందు ఒక వెయిన్, వెనకాల సగం దాకా ఒక వెయిన్. సో కాళ్ళలో చూస్తే మొత్తానికి మూడు పెద్ద వెయిన్స్ ఉంటాయి, మూడు పెద్ద సిరలు ఉంటాయి. దీనికి చిన్న చిన్న చెట్టు కొమ్మల లాగా కొన్ని వందల కొమ్మలు అటు బాడీ కాళ్ళలో అన్ని పార్ట్స్ నుంచి ఈ చెడు రక్తాన్ని అనేది ఈ మూడు వెయిన్స్లోకి తీసుకొస్తుంది. ఈ మూడు వెయిన్స్ ఇట్లా నదుల్లా కలిసిపోయినట్టు మళ్ళీ ఆ సింగిల్ మధ్యలో ఉన్న మెయిన్ వెయిన్ నుంచి గుండెకి చెడు రక్తం తీసుకెళ్ళాలి. ఇది నార్మల్గా అనాటమీ అనమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ చెడు రక్తం అనేది పాదం నుంచి గుండె దాకా అంటే గ్రావిటీకి అగెన్స్ట్ ఎత్తెక్కాలి. సో అదొక మేజర్ ప్రాబ్లం. రెండోది డిస్టెన్స్ చూస్తే ఇప్పుడు తలలో ఉన్న చెడు రక్తం, చేతిలో ఉన్న చెడు రక్తం గుండెకి ఈజీలీ రాగలదు, ఎందుకంటే చాలా దగ్గరలో ఉంది కాబట్టి పెద్ద ప్రెషర్ అవసరం లేదు. బట్ ఇటు సైడ్ చూస్తే మాత్రం లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ ప్రెషర్ అవసరం పడుతుంది. మూడోది సరే ప్రెషర్ ఇవ్వడానికి హార్ట్ లాగా పంపింగ్ మెకానిజం ఏమైనా కాళ్ళు ఉందా అంటే అది లేదు. సో నార్మల్ ఎలా సప్లై అవుతుందంటే ఈ పక్కన కనిపించే యానిమేషన్ చూస్తే ఈ వెయిన్ లోపల కింద నుంచి పై దాకా స్టెప్ బై స్టెప్ కొన్ని వాల్వ్స్ ఉంటాయి, తెలుగులో దాన్ని కవటాలు అంటారు. ఇది నిచ్చెనలాగా ఉంటాయి. సో ఈ నిచ్చెన ఎక్కడానికి, బ్లడ్కి సపోర్ట్ చేయడానికి ఈ వెయిన్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి, కండలు. మనం నడిచేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఇవన్నీ రొటీన్ పనులు చేసేటప్పుడు ఈ మజిల్స్ అనేది వెయిన్స్ని ఇలా పిండుతాయి అనమాట. దానివల్ల ఈ చెడు రక్తం అనేది పైకి వస్తుంది. పైకి వచ్చే చెడు రక్తాన్ని కింద పడకుండా ఆపడానికి ఈ కవటాలు, ఈ వాల్వ్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోయి ఆ స్టేజ్లో ఆ లెవెల్లో ఆపేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్లడ్ వచ్చేసరికి ఇక్కడ ఒక వాల్వ్ ఆపుతుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఈ చెడు రక్తం అనేది ఈ కవటాల వలన, మజిల్స్ వలన, ఆల్టర్నేట్ పంపింగ్, ఆల్టర్నేట్ క్లోజర్ వలన చెడు రక్తం స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతుంది. ఇప్పుడు వారికోస్ వెయిన్ సమస్య ఎట్లా వస్తుందంటే మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ అనేది బాగుంటుంది, చెడిపోదు. సో అది క్లియర్. ఏది చెడిపోతుంది మరి అంటే సైడ్ వెయిన్స్, దేనైతే యాక్సెసరీ వెయిన్స్ అంటామో, బాడీకి అంత అవసరం లేని వెయిన్స్ ఇవి. దాంట్లో ఈ కవటాలు అనేవి ఇరిగిపోతాయి అనమాట, డ్యామేజ్ అయిపోతుంది, రిఫ్లెక్స్ అవుతుంది. సో బ్లడ్ రిఫ్లెక్స్ అవుతుంది, అంటే ఆపడానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు నిచ్చెన ఏదైతే అంటున్నామో నిచ్చెన ఏం లేదు కాబట్టి ఈ ఎసెన్షియలీ ఒక హాలో ట్యూబ్ లాగా అయిపోతుంది, పైప్ లాగా అయిపోతుంది వెయిన్. సో పైకి వెళ్ళే బ్లడ్ రివర్స్లో ఇట్లా కింద పడడం మొదలెడుతుంది. సో దానివల్ల వెయిన్ ఉబ్బిపోయి ఈ వారికోస్ వెయిన్స్ అనే సమస్య వస్తుంది. అండ్ ఇది 6 స్టేజెస్లో పెరుగుతుంది అనమాట. అది నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఎస్ డాక్టర్, ఇది వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు 6 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఏ సిమ్టమ్స్ వస్తాయి చెప్తాను. ఈ ప్రాబ్లమ్కి 6 స్టేజెస్ అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో కాలు మీద చిన్న చిన్న కొమ్మలు కనిపిస్తాయి, అంటే రెడ్డిష్ బ్రాంచెస్ కానీ, గ్రీనిష్ బ్రాంచెస్ కానీ, ఇట్లా చెట్టు కొమ్మల్లాగా స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తాయి. చిన్నగా ఉంటే స్పైడర్ వెయిన్స్ అంటాం, కొంచెం ఉబ్బితే రెటిక్యులర్ వెయిన్స్ అంటాం. సో ఫస్ట్ స్టేజ్లో ఒక కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంది తప్పితే పెద్ద ఇబ్బందులు ఏమి ఉండదు. కొద్ది శాతం మంది నొప్పులు చెప్తారు. సెకండ్ స్టేజ్ని, ఆ స్టేజ్ని కూడా వారికోస్ వెయిన్స్ అని పిలుస్తాం. ఈ స్టేజ్ నుంచి యాక్చువల్ ప్రాబ్లం మొదలవుతుంది. ఆ యాక్సెసరీ వెయిన్ ఏదైతే అన్నామో, ఆ పెద్ద సైడ్ వెయిన్ ఏదైతే అన్నామో దాంట్లో ఈ యానిమేషన్లో కనిపించినట్టు ఆ వాల్వ్ డ్యామేజ్ అయిపోయి ఆ బ్లడ్ కింద పడడం వల్ల ఏమవుతుంది, లాజికల్లీ ఆలోచిస్తే ఆ వెయిన్ ఉబ్బడం మొదలెడుతుంది. సో లోపల కొంతమందికి ఉబ్బుతుంది, కొంతమందికి బయట దాకా కూడా చాలా డైలేట్ అయిపోతే బయట కూడా పెద్దగా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. అదొక సిమ్టమ్. ఇంకోటి ఇబ్బందులు ఏమొస్తాయంటే నొప్పులు చాలా కామన్, అండ్ స్పెసిఫికల్లీ మోకాలు నొప్పులుగా అనమాట. జాయింట్స్ దగ్గర ఎక్కడ నొప్పులుగా, మొత్తం కాలంతా డిఫ్యూజ్గా నొప్పులు అనిపిస్తుంది. స్పెసిఫిక్గా చెప్తారు, జస్ట్ ఒక ఏరియాలో ఉండదు ఇది. ఇంకొక కామన్ సిమ్టమ్ వచ్చేసి ఈ స్టేజ్లో ఇచ్చింగ్ అనమాట, అంటే దురదలు, నవ్వలు, కాళ్ళు ఇట్లా కంటిన్యూస్ ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏమవుతుంది, బ్లడ్ కింద పడుతుంది, రివర్స్లో పడుతుంది కాబట్టి
వీపు నుంచి పాదం దాకా కాలేదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. సో డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో చాలామంది దీన్ని స్పైనల్ ప్రాబ్లమ్ అని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎక్స్రే ఎంఆర్ఐ తీపించుకొని న్యూరో కన్సల్టేషన్ అంతా నార్మల్ వచ్చినాక అయినా డ్రాగింగ్ సెన్సేషన్ అని ఇట్లా రీసెర్చ్ చేసి అప్పుడు నా దగ్గరకు వస్తారు. ఇదొక సిమ్టమ్ సెకండ్ స్టేజ్లో. ఇంకొన్ని రేర్ సిమ్టమ్స్ చూస్తే నైట్ క్రాంప్స్ వస్తాయి, అంటే నిద్రలో సడన్లీ కాలు పట్టేసినట్టు. కొంతమందికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ వస్తుంది, అంటే కాలు పడుకునేటప్పుడు అసలు చీమలు కుట్టినట్టు అనిపిస్తుంది, నిద్ర పట్టదు సరిగా. కొంతమందికి ఏంటంటే పడుకొని లేచేసరికి చాలా బాగుంటుంది, బట్ రోజంతా పని చేసేసరికి ఈవినింగ్ టైం కాలు చాలా ఇబ్బంది పడుతుంది, ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని లెగ్ టైర్డ్నెస్ అంటారు. సో ఇవన్నీ సిమ్టమ్స్ సెకండ్ స్టేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ స్టేజ్ ఎడిమాటస్ స్టేజ్, అంటే కాలు వాపులతో ప్రజెంట్ అవుతుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్, అంటే ఇంతకుముందు స్టేజెస్లో అక్కడక్కడక్కడ ఎర్ర మచ్చలు నల్ల మచ్చలు కనిపించినా సరే ఈ స్టేజ్కి వచ్చేసరికి కాలంతా నల్లగా ఎర్రగా అయిపోయి స్కిన్ కింద నుంచి పైదాకా పాకడం మొదలెడుతుంది అండ్ స్కిన్ చాలా టఫెన్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, అంటే ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినా రాకున్నా కొంతమందికి మిక్స్ ఆఫ్ సిమ్టమ్స్, కొన్ని వస్తే కొన్ని రావు, ఒకటి తర్వాత ఒకటి వచ్చినాక లోపల డిజీజ్ ప్రోగ్రెస్ అయితే గ్రాడ్యువల్లీ ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ వెయిన్ ఎంత ఉబ్బిపోతుందంటే బర్స్ట్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది మనకి, లేదా మనకి ఏదైనా దెబ్బ తాకినా బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పుండు పడుతుంది. అది మనం యాంటీబయాటిక్స్ మందులు వాడి ఆయింట్మెంట్లు వాడి అదంతా పుండు తగ్గించుకుంటాం, లేదా ఏది వాడకుండా దాని మట్టుకు అది తగ్గిపోతుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఆ హీలింగ్ అనేది చాలా స్లో ఉంటుంది. సరే హీల్ అయిపోయాక చాలామంది పేషెంట్స్ ఇంకా హీల్ అయిపోయింది కదా ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు అని వెళ్ళిపోతారు, లేజర్ ట్రీట్మెంట్ ఇంకేం అవసరం అని. మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని కొద్ది నెలల్లో మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చింది సార్ అని. ఇట్లా ఫిఫ్త్ స్టేజ్లో సైక్లికల్ ఉంటుంది, అంటే పుండు వస్తుంది, లేట్గా హీల్ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది. ఇట్లా 5-6 సార్లు 7-8 సార్లు వచ్చినాక సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్లో ఇట్ బికమ్స్ అ నాన్ హీలింగ్ అల్సర్, అంటే పెద్ద కాలు మీద పెద్ద పుండు పడి మనం ఎన్ని మందులు వాడినా ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా మానదన్నమాట, అల్సర్ పర్మనెంట్ అయిపోతుంది. సో దీన్ని క్యూర్ చేయాలంటే, లేదా ఈ ఫస్ట్ నుంచి ఈ సెకండ్ స్టేజ్ నుంచి సిక్స్త్ స్టేజ్ దాకా వచ్చే సిమ్టమ్స్ అన్నీ తగ్గాలంటే అండర్లయింగ్ ప్రాబ్లం ఆ వెయిన్ అనేది చెడిపోయింది అండ్ బాడీకి అంత ఎసెన్షియల్ వెయిన్ కాదు కాబట్టి లేజర్ ట్రీట్మెంట్ చేసి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఈ మీద వచ్చే సిమ్టమ్స్ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఎస్ డాక్టర్, ఇప్పుడు లేజర్ అన్నారు కదా, ఇది కాకుండా ఇంకా వెరికోస్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? సో ట్రెడిషనల్ మెథడ్ అనేది సర్జికల్ మెథడ్ ఉండేది, ఆబ్వియస్లీ కట్ చేసి తీసే మెథడ్. అది కాక రకరకాల మెథడ్స్ వచ్చినాయి తర్వాత, ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, తర్వాత లేజర్ వచ్చింది, స్క్లీరోథెరపీ అని వచ్చింది, మోకా అని, గ్లూ అని, రకరకాల మెథడ్స్. ఫస్ట్ సర్జికల్ మెథడ్లు ఏంటంటే బేసికలీ కట్ చేసి వెయిన్ తీయడం, మిగతా మెథడ్స్లో కామన్ ఏంటంటే వెయిన్ క్లోజ్ చేయడం. దాంట్లో ఏమో ఉన్న వెయిన్ తీసేస్తాం, దీంట్లో ఉన్న వెయిన్ క్లోజ్ చేస్తాం. దీని బేసిక్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే వెయిన్ క్లోజ్ చేస్తే బాడీ దాని మట్టుకు అదే డిజాల్వ్ చేస్తుంది. సర్జికల్ దాంట్లో ఏంటంటే మొత్తం వెయినే బాడీ నుంచి తీసేయడం. ఈ క్లోజ్ చేసే కాన్సెప్ట్లు ఏంటంటే వాడిన మెథడ్ బట్టి సక్సెస్ రేట్ వాడుతుంది, అంటే లేజర్ మాడితే ఒక సక్సెస్ రేట్ ఉంటుంది, మోకాకు ఒక సక్సెస్ రేట్ ఉంటుంది, స్క్లీరోథెరపీకి ఒక సక్సెస్ రేట్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ప్రిఫర్ చేసే మెథడ్ విచ్ ఐ ఫీల్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ చెప్తాం, బేసిక్ సర్జరీకి అండ్ లేజర్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను. సర్జరీలు ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ కాబట్టి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న మెథడ్, ఇది పెద్ద సర్జరీ కాబట్టి చాలా ఇన్వెస్టిగేషన్స్ చేయించి అనస్థీషియా ఫిట్నెస్ తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి మత్తు ఇవ్వాలి. ఆఫన్ స్పైనల్ వీపుకి ఇస్తారు అనస్థీషియా, కొంతమంది జనరల్ అనస్థీషియా. ఎనీవేస్ అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ ఎప్పుడు ఉంటాయి. రెండోది ఇన్సిషన్ ఇవ్వాలి, అంటే కాళ్ళ మీద కోయాల్సి వస్తుంది. రకరకాల మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. కొంతమంది అక్కడక్కడ కోసి మాన్యువల్లీ వెయిన్ని తీస్తారు, కొంతమంది స్ట్రిప్పర్ అని చిన్న తాడు లాంటిది వేసి ఈ వెయిన్ని తీసేస్తారు, కొంతమంది జస్ట్ పర్ఫొరేటర్స్ లైగేట్ చేస్తారు. బేసికలీ కట్ చేయాలి, సింపుల్గా చెప్పాలంటే కట్ చేయాలి, తీసేయాలి, కుట్లేయాలి. సో సో దానివల్ల ఎప్పటికీ కాళ్ళ మీద స్కార్స్ ఉంటాయి. ఇంకోటి పక్కన ఏమైనా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రేర్ కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సరే సర్జరీ అయిపోయాక ప్రాబ్లం ఏంటంటే ఫ్యూ డేస్ హాస్పిటల్లో బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, ఫ్యూ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సరే అది పక్కన పెట్టిన సక్సెస్ రేట్ పరంగా చూస్తే బెస్ట్ సర్జన్ మంచి సర్జన్ చేసినా సరే 50-60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 100లో 40-50 మందికి ఫెయిల్ అవుతుంది. ఇది చేసే సర్జన్ ఫాల్ట్ ఏమి కాదు, ఆ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ మెథడ్.
అందుకే ఇందాక చెప్పినట్టు ఇట్లా రకరకాల మెథడ్స్ వచ్చినాయి. నా వై ఐ ప్రిఫర్ లేజర్ ఇస్ దట్ దీనికి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నాన్ సర్జికల్ మెథడ్, అంటే ఎక్కడ సర్జరీ చేసినట్టు కనిపించదు, ఇన్సిషన్ ఇవ్వం, పక్కన కనిపించిన వీడియో లాగా ఇట్లా చిన్న సూది పెట్టి లేజర్ వైర్ పంపిస్తాం, నాన్ సర్జికల్ మెథడ్. సో ఒక గ్లూకోజ్ లైన్ పెట్టినట్టు ఉంటుంది, అది లేజర్ అయ్యాక తీసేస్తాం. చాలామంది పేషెంట్స్ లేజర్ అయిన 1 month 2 months తర్వాత సర్జరీ చేస్తారా, మాకైతే ఏం కనిపించట్లేదు అంటారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను, అమ్మా మీకు సర్జరీ చేయలేదు, లేజర్ చేస్తాము, చిన్న సూత్తో చేస్తాం, అందుకే ఏం కనిపించదని. సో అది వన్ మెయిన్ అడ్వాంటేజ్. రెండోది డే కేర్ ప్రొసీజర్, అంటే పొద్దున్న రావాలి సాయంత్రం వెళ్ళిపోవాలి, హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. సో ఇది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని భయపడే వాళ్ళకి, లీవ్స్ ఎక్కువ దొరకని వాళ్ళకి, ఎక్కువ బెడ్ రెస్ట్ అవసరం ఉండద్దు అన్న వాళ్ళకి హ్యూజ్ అడ్వాంటేజ్. బట్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి సక్సెస్ రేట్ దగ్గర 100 మందికి లేజర్ చేస్తే డిఫరెంట్ స్టడీస్ ప్రకారం 97 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100లో 2కో 3కో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మిగతా 97-98 మందికి మంచి సక్సెస్ రేట్ వస్తుంది. సో ఇది వెరీ హై సక్సెస్ రేట్, అండ్ ఇది లాంగ్ టర్మ్ స్టడీస్ 10-15 years ఫాలోఅప్ చేశాక కూడా ఇంతే సక్సెస్ రేట్ కనిపించింది ఈ పేషెంట్స్లో. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ చూస్తే నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి సర్జికల్ రిస్క్ మీద చూసుకుంటే దీంట్లో తక్కువ రిస్క్ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్ ఓవర్ సర్జరీ, అందుకే ఆ మెథడ్ లేజర్ మెథడ్ నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నరసింహారావు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి నరసింహారావు. మిసెస్ మాట్లాడుతున్నా మేడం. నమస్తే మేడం, డాక్టర్ గారితో చెప్పండి చెప్పండి వింటున్నా. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వింటున్నా, చెప్పండి. 4 months బ్యాక్ గట్టి 4 months బ్యాక్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం సార్ మేము. ఓకే. ఆ పెయిన్ ఏం తగ్గలేదు సార్, మరి ఓకే. ఆ పెయిన్ ఏం తగ్గట్లేదు సార్ ఇంతవరకు. మరి ఇంకేంటండి ఇబ్బంది పెయిన్ కాకుండా? ఆ పెయిన్ బాగా వస్తుంది సారు. చేయక ముందు కూడా పెయినే ఉండేనా? 4 months అవుతుంది సార్ చేయించుకొని. ఓకే. అదొకటే ఇబ్బంది సార్, వేరే ఏం లేదు, ఏమి తగ్గట్లేదు. తగ్గాలని మేము చేయించుకుంటే ఏం తగ్గట్లేదండి. ఓకే, ఫైన్ వినండి. సో ఒకటి ఏంటంటే చాలామంది పేషెంట్కి కన్ఫ్యూజన్ ఉండేది ఏంటంటే లేజర్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్ నేను డయాగ్నోసిస్ చదివితే ఏం చేస్తారని కొంతమంది ఆర్ఎఫ్ఏ చేస్తారు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తారు. దాంట్లో డిఫరెంట్ స్టడీస్ ప్రకారం ఒక 20% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే 80% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మోకాకి డిఫరెంట్ సక్సెస్ రేట్ ఉంది, స్క్లెరోకి డిఫరెంట్ సక్సెస్ రేట్ ఉంది, గ్లూకి డిఫరెంట్ సక్సెస్ రేట్ ఉంది. సో ఫస్ట్ ఏ మెథడ్ చేశారో అందరు లేజర్ చాలా పాపులర్ అయిపోయింది కాబట్టి వర్డ్ లేజర్ అనుకుంటారు, కానీ యాక్చువల్ మెథడ్ చూసే ఇట్లా ఎక్కడనో చేయించుకొని చూపించే వాళ్ళు 50% ఆపరేషన్ డీటెయిల్స్ చదివితే డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏ మెథడ్ చేశారో చూడాలి. సెకండ్, ఫైన్ లేజరే చేశారు అనుకుందాం. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే పేషెంట్కి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూడాలి. సో స్కాన్ చేసి చూస్తే అసలు ఏం జరిగింది, ఈ వెయిన్ ప్రాపర్లీ క్లోజ్ అయిందా లేదా, అబ్లేట్ అయిందా లేదా, దానివల్ల థ్రాంబోజ్ అవుతుంది, అంటే వెయిన్ క్లాట్ అవుతుంది లేజర్ చేశాక. తర్వాత ఫ్యూ మంత్స్లో ఫైబ్రోస్ అవ్వాలి, అంటే కరగాలి. ఇది ప్రాసెస్ జరుగుతుందా లేదా, ఏదన్నా చిన్న కొత్త కొమ్మలు ఓపెన్ అయ్యాయా, ఇట్లా సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్కాన్లో వస్తుంది. సో మీ సిచ్యువేషన్లో ఒకసారి వచ్చి చూపియండి, చూసి స్కాన్ చేసి వెయిన్ క్లోజ్ అయిందా లేదా, ఇంకేమైనా కొత్త కొమ్మలు ఓపెన్ అయ్యా, దానికి ఏమైనా చేయగలుగుతామా లేదా చెప్పగలుగుతాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వెంకటేశ్వర్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. వెంకటేశ్వర్ రెడ్డి, రైట్ సైడ్ మోకాల్కి ఏదండి? చెప్పండి సార్ చెప్పండి. రైట్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రైట్ సైడ్ మోకాల్కి రైట్ సైడ్. హలో చెప్పండి. రైట్ సైడ్ మోకాల్కి కొద్దిగా ఒక 3-4 months నుంచి ఉందండి. ఓకే, ఏముందండి? అంటే అది మందులు వాడినా తగ్గట్లేదు సార్. అది ఏంటి ఇబ్బంది ఉంది? నొప్పి ఉందా, దురదలు ఉన్నాయా, మంటలు ఉన్నాయా, ఏమి ఇబ్బంది ఉంది కాళ్ళు? అంటే నేను డాక్టర్ గారిని ఎండి గారిని కలిసాం. అదే అండి, మీకు ఇబ్బంది కాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇబ్బంది ఉంది? మీరు టీవీ మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడితే. ఓకే రైట్. ఓకే డాక్టర్, ఇందాక మీరు 6 stages చెప్పారు కదా, అయితే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు లేజర్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు? సో నేను చేసేది ఈవీఎల్టీ, అంటే ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్, అంటే
వెయిన్ లోపల వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. ఈ వెయిన్ అనేది క్లోజ్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్ ఏదైతే స్పైడర్ వెయిన్స్ రెటికులర్ వెయిన్ స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ చేయము. ఎందుకంటే మనం డ్యామేజ్ అయ్యే వెయిన్ చాలా చిన్నగా ఉంటుంది. అది అట్ బెస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లం. దానికి సూపర్ఫిషియల్ లేజర్స్ ఉంటాయి, అంటే వేరే టైప్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి, కానీ అది ఓన్లీ కాస్మెటిక్ ప్రాబ్లం కోసం. అట్లాంటి వెయిన్స్ కనిపించకూడదు అంటే యూజువలీ యంగ్ అన్మ్యారీడ్ విమెన్ ఆ టైప్ ఆఫ్ లేజర్ అడుగుతారు. అది యూజువల్లీ నేను ప్రిఫర్ చేయను, సజెస్ట్ చేయను కూడా. 2nd to 6th స్టేజ్ మధ్యలో ఈ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ ఎండోవీనస్ లేజర్ ఏదైతే అంటున్నానో, లోపల వెయిన్ లోపలికి వెళ్ళి ఏదైతే లేజర్ చేస్తామో అది 2nd to 6th స్టేజ్ మధ్యలో అడ్వైజ్ చేస్తాము. ఏ స్టేజ్లోనూ లేజర్ చేయొచ్చు. చాలా మిస్కన్సెప్షన్ ఉన్నాయి. కొంతమంది 2nd స్టేజ్లో లేజర్ అడ్వైజ్ చేస్తే ఇంత ఎర్లీ స్టేజ్లో అవసరమా అంటారు. ఎస్, కొంచెం ఎర్లీ స్టేజ్లో చేస్తే రిజల్ట్స్ ఫాస్టర్ వస్తుంది, ప్రొసీజర్ ఈజీ ఉంటుంది, అండ్ యూల్ ఆల్సో రికవర్ ఫాస్టర్. బట్ అట్లా అని చెప్పి కొంతమంది 6 పుండు పడ్డాక లాస్ట్ స్టేజ్ వచ్చి ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఏం చేయలేం కదా, లేదా పుండు మానాకనే చేయాలి కదా అంటారు. పుండు ఒకసారి వచ్చాక మానడానికి చాలా టైం పడుతుంది. సో పుండు వచ్చినాక కూడా లేజర్ చేయొచ్చు, కానీ హీలింగ్ కూడా డిలే అవుతుంది. సో ఆ స్టేజ్లో కూడా లేజర్ చేయించుకోవాలి, కానీ రెగ్యులర్ డ్రెస్సింగ్ చేయించుకోవాలి. బట్ దట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. సో బేసికలీ చెప్పే మీనింగ్ ఏంటంటే 2nd to 6th ఏ స్టేజ్లోనే చేయొచ్చు, రిజల్ట్స్ మంచిగా వస్తాయి, అందరు ఇంప్రూవ్ అయ్యి అందరికీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మంచి రికవర్ అవుతారు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటే బెటర్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజు గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి రాజు. చెప్పండి రాజు గారు. మాకు ఇది ఇట్లా దురద పెట్టి పుండు అయిందండి. ఎక్కడండి పుండు? ఇక్కడ కాలు మన స్క్రీన్ మీద మీరు చూపెడుతారు కదా, అలాంటి నాకు పుండు అయిపోయింది. ఓకే, కాలం ఏ కాలం, రైటా లెఫ్టా? నాకు వచ్చి లెఫ్ట్ సార్. ఓకే ఓకే. ఇది అయ్యి నాకు 2 సంవత్సరాలు అవుతుంది సార్, మానిపోయింది. ఓకే. చర్మము బ్లాక్ అయ్యకుండా పైకి వస్తుంది వైట్ వైట్ గా. ఓకే. చిన్నగా పుండులాగా అయింది సార్. ఇప్పుడు మళ్ళీ పుండు అయిందా? చిన్నగా అయిపోయింది, చిన్నగా అయింది. ఓకే. నేను డాక్టర్ సంప్రదిస్తే ఒక మన సాక్స్ ఇచ్చేసాయండి. ఏమిచ్చారు? సాక్స్ అని సాక్స్లు ఇచ్చారు. ఓకే ఓకే. సార్ దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మరి మొత్తం కాలంతో బ్లాక్ అవుతుంది మాకు. ఓకే, ఏమన్నా స్కాన్ అట్లా చేపించారా అక్కడ? స్కాన్ అయినా ఏం తీయలేదండి, ఓన్లీ డాక్టర్ చూపెడితే బ్లడ్ సర్క్యులేషన్ లేదని అని చెప్పిండు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని కదా మీ డౌట్? అవునండి, బ్లాక్ అయిపోతుంది చర్మం అంతా, పుండు కిందికి వెళ్తుంది, కింద తక్కువైనా వాళ్ళ పైకి వస్తుంది, బ్లాక్ అయిపోతుంది చర్మం అంతా. ఫైన్ ఫైన్, వినండి. సో తను చెప్పేది టిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ వారికోజ్ వెయిన్సే. ఆ పుండు వచ్చి మానిపోయింది, బట్ ఆ డిస్కలరేషన్ పర్సిస్ట్ అయ్యి గ్రాడ్యువలీ పెరుగుతుంది, అండ్ మళ్ళీ చిన్న పుండు పడింది, రికరెంట్ అల్సరేషన్. యూజువల్లీ 5th స్టేజ్లో ఈ ప్రాబ్లం వస్తుంది. సో వారికోజ్ వెయిన్స్ అని డౌట్ ఉన్న వాళ్ళు ఇట్లా ఆబ్వియస్గా కాలు మీద పెద్ద పెద్ద వెయిన్స్ కనిపించిన, నొప్పులు వచ్చినా, దురదలు వచ్చినా, పుండ్లు పడ్డా సరే, ఈ ఆబ్వియస్లీ వారికోజ్ వెయిన్స్ అని తెలిసిపోతున్నా సరే కంపల్సరీ ప్రతి పేషెంట్కి ఒక స్కాన్ చేయించాలి. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. ఎందుకు ఈ స్కాన్ చేపిస్తాము అంటే సో మెనీ రీజన్స్. దీంట్లో వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటేమో ఇది ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్, అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు, ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తారు. హార్డ్లీ 10-15 మినిట్స్లో అయిపోయే టెస్ట్ 1-2 అవర్స్లో రిపోర్ట్ వస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ చేయించుకున్నా సరే ఒక ప్రాపర్ ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకోండి. అంటే మొత్తం ఏ వెయిన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎంత డ్యామేజ్ అయ్యి ఉంది, లేదా బాగానే ఉందా సర్క్యులేషన్, ఇదంతా ప్రింటెడ్ రిపోర్ట్లో వస్తుంది విత్ ఫిల్మ్స్. ఇది తీసుకుంటేనే మీరు 2nd or 3rd or 4th డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి నిజంగా మీకు ఈ లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదా చెప్పడానికి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ఇట్స్ నాన్ ఇన్వేజివ్, బాడీ లోపల వెళ్ళి స్కాన్ చేయరు, మీద జెల్ పెట్టి స్కాన్ చేస్తాము, అండ్ రేడియేషన్ ఏమి ఉండదు. సో పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు, సింపుల్ టెస్ట్. అండ్ ఏం అడ్వాంటేజ్, ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ప్రోబ్ పెట్టి స్కాన్ చేస్తే అల్ట్రాసౌండ్ మెషిన్ ఏదైతే ఉంటుందో అదే మెషిన్ మీద ఒక చిన్న ప్రోబ్, సూపర్ఫిషియల్ ప్రోబ్ ఉంటాం, అది కాలు మీద జెల్ వేసి పెట్టి స్కాన్ చేసి చూస్తాం. చూడంగానే మాకేం కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఆ వెయిన్ ఉబ్బి ఉందా లేదా, బ్లడ్ రిఫ్లెక్స్ అవుతుందా లేదా, వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, మీరు చెప్పే సిమ్టమ్స్ లోపల ఉన్న ఫైండింగ్స్ మ్యాచ్ అవుతున్నా లేదా, దీనికి ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, ఎలా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి, అండ్ ఇవన్నీ పక్కన పెడితే లోపల మెయిన్ ఉంటుంది డీప్ పెయిన్. ఇది బయట ఎవరికి కనిపించదు, స్కాన్లోనే కనిపిస్తుంది.
దాంట్లో సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా, అది సర్క్యులేషన్ బాగా జరుగుతూనే ఈ సైడ్ వెయిన్ని మనం లేజర్ చేసి క్లోజ్ చేయొచ్చు. సో లోపల సర్క్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సో దాని ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆ డాప్లర్ స్కాన్లోనే వస్తుంది. సో ప్రతి పేషెంట్కి నా దగ్గర స్కాన్ చేయించి రాకుండా నేను దగ్గర ఉండి వెళ్ళి పంపించి స్కాన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ థింగ్ ఆ డాప్లర్ స్కాన్ చేయించుకొని నన్ను వచ్చి కన్సల్ట్ అవ్వండి, లేదా నా దగ్గర వచ్చినా నేను చేసి చూసి మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా చెప్పగలుగుతాను. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ఉషారాణి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్పండి అమ్మా ఉషారాణి. హలో అమ్మా చెప్పండి చెప్పండి వింటున్నా. హలో చెప్పండి ఉషారాణి గారు, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. లెఫ్ట్ కాల్కి లైట్ గా ఇట్లా వెయిన్స్ ఇట్లా ముడతలు లాగా ఉంది. ఇక్కడమ్మా కాలు మీద లెఫ్ట్ కాలు మోకాలు పైన వెనుక తోడదు. ఓకే ఫైన్. కింద మోకాలు కింద ఓకే లెఫ్ట్ కాలు అదే వెయిన్స్ ఉంటాయి కదా లెఫ్ట్ కాలు కరెక్ట్. బ్యాక్ సైడ్ ఆ వెయిన్స్ అనేది కొంచెం ఇట్లా స్ప్రింగ్ అంటే ఇట్లా ముడతలు లాగా ఉన్నాయి. ఓకే పైన తొడకేమో బ్లడ్ క్లాట్ అవుతుంది, అక్కడక్కడ ఇట్లా గడ్డలుగా బ్లడ్ క్లాట్ అయ్యి ఆ లెఫ్ట్ కాల్ అంతా నొప్పి అవుతుంది నడుస్తుంటే. ఓకే ఎప్పటి నుంచి అమ్మా అది ఎన్ని రోజుల నుంచి చూపించుకుందాం అనుకుంటున్నా కానీ దాన్ని వదిలేస్తున్నా. ఒకసారి వెయిన్స్ కోసం డాక్టర్ చూపిస్తే, నార్మల్ ఫిజిషియన్ చూపిస్తే కాలు పైకి పెట్టుకొని పడుకోవాలి, వాకింగ్ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, అదే హార్ట్ నుంచి అదే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేది మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సీరియస్ గా, మామూలుగా నువ్వు వాకింగ్ చెయ్యి ఎక్కువ పెట్టుకొని పడుకో అన్నారు. కానీ అది అంటే ఎక్కువ ఏం కాలేదు, కొంచెం లైట్ గా ముడతలు లెఫ్ట్ కాల్కి. ఇంకా తోడకేమో బ్లడ్ క్లాట్ అయ్యి ఒక గడ్డలాగా అక్కడ మామూలుగా ఉంది మచ్చలాగా. అది ఇప్పుడు వెళ్ళి ఒక నా మ్యారేజ్ కాకముందు నుంచి ఉంది, అట్లనే ఉంది అది. కానీ అది ఆ ముడతలు దగ్గర ఆ బ్లడ్ క్లాట్ అయిన దగ్గర పెయిన్ వచ్చినప్పుడల్లా ఇంకా లెఫ్ట్ కాలు కోసి పక్కన పెట్టాలా అన్నంత పెయిన్ వస్తుంది. అక్కడ మీరు డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు స్కాన్ ఏమి అడ్వైజ్ చేయలేదా అండి కాళ్ళకి? ఏం చేయలేదు, అది నార్మల్ గా ఫస్ట్ టైం పెయిన్ ఎక్కువ అయినప్పుడు చూపించుకుంటే ఫిజిషియన్ నార్మల్ అది ఎన్ని రోజుల కింద దగ్గర వెళ్ళలేదు, అదేదో టాబ్లెట్స్ ఇచ్చింది వెయిన్ కి సంబంధించిందని, అది వేసుకుంటే నొప్పి తగ్గింది, మళ్ళీ అట్లా వదిలేసిన. ఎన్ని రోజుల కిందట చూపించారు? ఏంటండి ఎప్పుడు చూపించారు మీ ప్రీవియస్ డాక్టర్ కి? ఎన్ని రోజులు బ్యాక్? 4-5 years బ్యాక్ చూపించాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 4-5 years లో పెయిన్ పెరిగిందమ్మా, బాగా నొప్పులు పెరిగాయా? ఫైన్ ఫైన్ ఎనీవేస్ వినండి. సో తన బేసిక్ సిమ్టమ్ వచ్చేసి నొప్పులు కాల్లో, ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ వచ్చినప్పుడల్లా సివియర్ పెయిన్ వస్తుంది. అండ్ కాలు ఫ్రంట్ అక్కడక్కడ క్లాట్ అంటున్నారు కానీ క్లాట్ అయి ఉండకపోవచ్చు, వెయిన్ ఉబ్బి అయి ఉండొచ్చు. అండ్ వెనకాల ఏదైతే చెప్పారో టిపికల్ ఆఫ్ స్పైడర్ వెయిన్స్, రెటిక్యులర్ వెయిన్స్ ఇందాక చెప్పినట్టు, ఎస్పెషల్ ఆడవాళ్ళకి ఆ మోకాలు వెనకాల తొడ దగ్గర వస్తుంది, చాలా వెయిన్స్ వస్తాయి, దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. ఫ్రంట్ ఉబ్బి కనిపిస్తే దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. సో టిపికలీ వారికోజ్ వెయిన్స్ డిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఆ ప్రీవియస్ డాక్టర్ అడ్వైజ్ చేసింది కూడా కరెక్టే, వచ్చినప్పుడు కొంచెం వాకింగ్ చేయాలి, సరే కాలు ఎత్తులో పెట్టి పడుకోవాలి, ఆల్ ద సిమ్టమ్స్ ఆల్ ద థింగ్స్ హియర్ సజెస్టెడ్ కరెక్టే, ఐ డోంట్ డిబేట్ ఇట్. బట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి వచ్చి ఒక వారికోజ్ వెయిన్ స్పెషలిస్ట్ని కలవాలంటే నాలాంటి డాక్టర్ని వచ్చి కలవాలి. సో నా దగ్గర వచ్చిన నేనేం చేస్తాను అంటే ఫస్ట్ థింగ్ ఒక స్కాన్ చేపిస్తాను. ఇందాక ప్రీవియస్ పేషెంట్ చెప్పినట్టే కంపల్సరీ ఒక స్కాన్ చేయాలి, లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. దీంట్లో మాకు వారికోజ్ వెయిన్స్ అని తెలిసినా సరే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆ డాప్లర్ రిపోర్ట్లో వస్తుంది. వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఎంత సివియర్ ఉంది, మీకు ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా స్టాకింగ్స్ కానీ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంకొద్ది రోజులు కంట్రోల్ చేయొచ్చా లేదా, ఇదంతా ఇన్ఫర్మేషన్ మాకు ఆ స్కాన్లో వస్తుంది. సో మీ సిచ్యువేషన్లో మీరు ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అయితే బెటర్, తర్వాత స్కాన్ చేసి అప్పుడు వీ కెన్ డిస్కస్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో విజయలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పమ్మా. ఇది నాది కాలు కొంచెం వాపు వస్తుంది సార్. ఇది ఓకే, ఎప్పటి నుంచి వాపులు? ఇది 10 years అవుతుంది. ఓకే ఓకే, అది మన బోధకాలు అంటారు చూడు సార్. అదేలే చెప్పండి కంటిన్యూ. బోధకాలు అంటాం చూడు, దానిలాగా వాపు వస్తుంది, కొంచెం జ్వరం వచ్చినట్టు వచ్చి ఎక్కువ అవుతుంది వాపు. ఓకే, దానికోసము ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ ఇట్లా చేస్తారా అని అడుగుతున్నా.
ఇంకేం ఇబ్బంది ఉంటుందమ్మా వాపుతో పాటు? వాపు తోటి నొప్పి ఉంటుంది సార్, ఛాన్స్ నిలబడలేను. ఓకే, ఇంకా? వాపు తోటి జ్వరం వస్తుంది, కాళ్ళు వేడి వేడి అవుతుంది. మ్మ్, మ్మ్. కొంచెం మన మోకాలు దాకా వచ్చేసింది వాపు. ఓకే. కింద వరకు ఉండే అది ఇన్ని రోజులు, ఆ, వాపు పైకి ఎక్కేస్తుంది అని. ఓకే. ఇంకేమైనా వెయిన్స్ ఉబ్బినట్టు అట్లా ఏమైనా కనిపిస్తాయి కాలు మీద? సిరలు? ఏం లేదు సార్, ఇదే ఉంది. వాపు వాపు ఒకటి. వస్తుంది, వాపు దురద వస్తుంది వాపులో. వాపు పాదం మీద కూడా ఉంటుందా అమ్మా? జస్ట్ పాదం పై దాకా ఉంటుందా? ఇది నుంచి పైకి వస్తుంది. అదే పాదం మీద కూడా కనిపిస్తుందా వాపు? పాదం మీద గిట్లా ఉంది సార్. ఓకే, ఫైన్ ఫైన్. వినండి, సో స్వెల్లింగ్కి సో మెనీ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ వారికోస్ వెయిన్స్, అండ్ ఇంకొక రీజన్ ఇస్ లింఫెడిమా, ఏదైతే బోధకాలు అంటారో. ఇట్లా వీనస్ సిస్టమ్ ఎట్లయితే ఉంటుందో, సిరలు చెడు రక్తంని పైకి తీసుకెళ్లే సిస్టమ్ ఎట్లుంటుందో దానికంటే ఇంకా సన్న సిస్టమ్ ఒకటి ఉంటుంది, లింఫాటిక్ సిస్టమ్ అంటారు. అది చెడిపోతే ఈ లింఫెడిమా బోధకాలు అనే ప్రాబ్లం వస్తుంది. అది లిటిల్ బిట్ పర్మనెంట్ ప్రాబ్లం, దానికి సర్జరీస్ ఉన్న రిజల్ట్స్ అంత బాగుండవు. బట్ మీ సిచ్యువేషన్లో వారికోస్ వెయిన్సా లింఫెడిమా తెలవాలంటే ఇందాక లాస్ట్ 2 పేషెంట్స్ చెప్పినట్టు ఒక స్కాన్ చేయాలి, లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్. దాంట్లో వారికోస్ వెయిన్స్ అని వస్తే లేజర్ ట్రీట్మెంట్ చేసే ఆప్షన్ ఉంది. లేదు లింఫెడిమా ఉంటే దానికి కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. రెండు బైఫర్కేట్ చేసి చెప్పాలంటే మీరు ఒకసారి వచ్చి చూపిస్తేనే బెటర్. చూసి మీకు లింఫెడిమా ఉందా, వారికోస్ వెయిన్స్ ఉందా, ట్రీట్మెంట్ చేయగలుగుతామా లేదా చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.